హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్. ముందుగా మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. నేనైతే ఇవాళ బాదం లడ్డు అయితే చేస్తున్నానండి. పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా తినొచ్చు దీన్ని. నేను ఇక్కడ క్వాంటిటీస్ అనేవి ఎక్కువ చేయట్లేదు అనమాట. నేను ఇక్కడ 1 కప్పు బాదం పప్పు అయితే తీసుకుంటున్నాను అనమాట. వీటిని లైట్గా మీడియం ఫ్లేమ్లో అయితే వేయించుకోవాలన్నమాట. మనకేమి రంగు అయితే మారాల్సిన అవసరం లేదనమాట. మనకి లో ఫ్లేమ్లో అయితే చక్కగా అయితే లోపలంతా వేగుతుందనమాట. ఈ వేయించుకున్న వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుని వీటిని చల్లార్చుకోవాలండి. నేను ఇక్కడ బెల్లం అలాగే కొంచెం యాలకులు అయితే తీసుకుంటున్నానండి. మన పిల్లలు కానీ మనం కానీ రోజు పొద్దున్న కానీ సాయంత్రం ఈ లడ్డు కానీ తీసుకోగలిగితే బ్రెయిన్ డెవలప్మెంట్ అయితే ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే మనకి ఇమ్యూనిటీ సిస్టమ్ని కూడా మెరుగుపరుస్తుంది అనమాట. దీన్ని రోజు మనం తీసుకోగలిగితే క్యాన్సర్ రిస్క్ అనేది తగ్గిస్తుందండి. అలాగే మనకి గుడ్ హార్ట్ హెల్త్ అనేది ఉంచుతుంది. ఇక్కడ నేను బాదం పప్పుని అయితే చక్కగా పౌడర్ అయితే చేసుకున్నాను అనమాట. ఈ పౌడర్ చేసిన దాంట్లో మనం ముందుగా తీసుకున్న బెల్లము యాలకులు అయితే మిక్స్ చేసుకుని పౌడర్ చేసుకోవడమే అనమాట. ఈ స్వీట్నెస్ కనుక మీకు సరిపోకపోతే కొంచెం బెల్లం అయితే ఎక్స్ట్రా అయితే యాడ్ చేసుకోండి తురిమేసి. సో నేనైతే ఇక్కడ కూడా షుగర్ యాడ్ చేయలేదండి, పిల్లలకి ఇచ్చేది కాబట్టి. మనకి ఈ బాదం పౌడర్ అనేది చక్కగా ఉండల్లాగా ఫామ్ అవ్వాలి అంటే నేను ఇక్కడ కొంచెం గీ అనేది యూజ్ చేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే కౌ గీ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. నాకైతే ఈ క్వాంటిటీకి 2 స్పూన్స్ అయితే సరిపోయిందనమాట. సో వీటిని అయితే నేను చక్కగా ఉండల్లాగా చుట్టేసుకుంటానండి. నాకైతే చక్కగా ఉండల్లాగా అయితే ఫామ్ అయిపోయింది. మళ్ళీ లడ్డూలు ఏందో రౌండ్గా రాలేదని వద్దు అనమాట. నాకు ఏంటంటే వచ్చినట్టుగా చుట్టేసానండి. సో నాకు ఈ లడ్డూలు ఏంటంటే అప్రాక్స్గా ఒక 9 లడ్డూలు దాకా వచ్చాయండి. మనం తీసుకున్న క్వాంటిటీ అనేది కొంచెం తక్కువ కాబట్టి నాకైతే 9 లడ్డూలు వచ్చాయి. మీకు కావాలంటే ఎక్స్ట్రా చేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇది ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు హ్యాపీగా తినవచ్చు అనమాట. అలాగే స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఉంటారు కదండి, వాళ్ళకి ఏంటంటే పొద్దున్న సాయంత్రం మనకి ఇచ్చినట్టయితే వాళ్ళకి యాక్టివ్గా, అలాగే వాళ్ళకి ఏంటంటే బోన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ నేను ఏంటంటే టేస్ట్ చేస్తున్నాను అనమాట. నాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చిందనమాట. వీటిని మనం స్టోర్ చేసుకోగలిగితే 3 to 4 డేస్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుంటే ఉంటాయన్నమాట. నా ఒపీనియన్ ఏంటంటే మన పిల్లలకి మనం ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా మంచి ఆరోగ్యాన్ని చదువుని ఇస్తే చాలా ఈ రోజుల్లో. మరి మీరేమంటారు, నా మాటకి అగ్రీ అవుతారా లేదా? ఇక్కడ ఏంటంటే మా అమ్మాయి అయితే టేస్ట్ చేస్తుంది, దానికి ఇచ్చేసి ఒక టేస్ట్ చేసి చెప్పమన్నాను అనమాట. సో మా అమ్మాయి రివ్యూ కూడా చూడండి, దానికైతే చాలా బాగా నచ్చిందనమాట. ఎందుకంటే చేసేది ఇన్స్టెంట్గా కాబట్టి అప్పటికప్పుడు పిల్లలకి చేసి ఇవ్వచ్చు. ఒకవేళ పాడైపోతాయి అనేది దిగులే వద్దనమాట. ఇన్స్టెంట్గా చేసుకుంటే ఇట్లా అయితే ఇవ్వచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.